Hi everyone. So today our topic is past perfect continuous tense. So what is past perfect continuous tense? So let us see the definition of it, which darted some time in the past and continued without break till a latter point of time in the past when something else happened. అంటే గతంలోనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ అంటే గతంలోనే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఒక యాక్షన్ కానీ ఒక చర్య కానీ మొదలయ్యి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వర్తమానం గురించి అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గతంలో జరిగిన సంఘటన. రైట్, ఇక్కడ కూడా రెండు సంఘటనలన్నీ కలగలిపి ఉంటాయి. రైట్, ఆ రెండు సంఘటనల్లో ఒక సంఘటన అనేది ముందే గతంలోనే స్టార్ట్ అయ్యి మనం కలిసినప్పుడు కానీ మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ గతంలో స్టార్ట్ అయిన చర్య ఏదైతే ఉంటుందో అది ఇంకా కంటిన్యూ అవుతుంటే దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. అంటే గతంలో మొదలైన చర్య ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే, రైట్, ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కాబోతుంటే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతాం. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు వర్తమానంలో కాదు, గతంలోనే మనం కలిసినప్పుడు. రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో దీనిలో మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది అంటే హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. రైట్, హ్యాడ్ బీన్ అంటే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తీసుకున్నట్టయితే రెండు హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ఆక్సిలరీ వర్బ్స్. ఒకటి హ్యాస్ బీన్, ఒకటి హ్యాడ్ బీన్. బట్ ఇందులో అన్ని ప్రొనౌన్స్కి ఫస్ట్ పర్సన్ ఐ, వి, మరియు సెకండ్ పర్సన్ యు ఆర్ యువర్, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. అంటే for all the pronouns we use only one auxiliary verb, that is had been. Means there is no change at all. Even if you take noun, either singular noun or plural noun, ఏదన్నా తీసుకోండి, దానికి మనకి ఓన్లీ హ్యాడ్ బీన్ మాత్రమే వస్తుంది. అండ్ హ్యాడ్ బీన్తో పాటు ఏమొస్తుంది అంటే V4 ఫామ్ వస్తుంది. అంటే బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్. హ్యాడ్ బీన్ ప్లస్ రీడింగ్, హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటే V4. సో ఎగ్జాంపుల్ like the past perfect with the difference that the action indicated must have been continuous. అంటే యాక్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్లో ఉండాలి ఇండికేట్ చేసేది. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ హీ కేమ్ ఇన్. అంటే అతడు వచ్చే ముందు, ఇక్కడ చూడండి హీ కేమ్ అనేది ఏంటి, సింపుల్ పాస్ట్. రైట్, హీ కేమ్ అనేది సింపుల్ పాస్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ V2. ఇక్కడ ఒక సంఘటన. సో అతడు వచ్చే ముందు ఏం జరిగింది, బిఫోర్ అతడు వచ్చే ముందు ఏం జరిగింది అంటే ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ అవర్స్. నేను కొన్ని గంటల క్రమంలో అంటే గంటల ముందు నుండే నేను చదువుతూ ఉన్నాను. అంటే అతడు వచ్చే ముందు నుంచే కొన్ని గంటల తరబడి చదువుతూ ఉన్నాను. అంటే అతడు వచ్చే ముందు చదవడం మొదలుపెట్టాను, అతడు వచ్చాక కూడా నేను చదువుతూనే ఉన్నాను. ఇది ఎప్పుడు జరిగింది అంటే గతంలోనే జరిగిన సంఘటనను ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ వన్, ద ట్రైన్ హ్యాడ్ బీన్ పాసింగ్ ఓవర్ ఎ బ్రిడ్జ్ వెన్ ఇట్ డిరైల్డ్. సో ఇది ఇక్కడి వరకు ఒక సెంటెన్స్. నెక్స్ట్ కిందిది అనదర్ సెంటెన్స్. ద ట్రైన్ హ్యాడ్ బీన్ పాసింగ్. ట్రైన్ అనేది ఏమవుతుంది, పాస్ అవుతూ ఉన్నది అంటే వెళ్తూ ఉన్నది. ఇక్కడ ఓవర్ ఏ బ్రిడ్జ్ పైన నుండి. రైట్, ఆ బ్రిడ్జ్ పైన పట్టాల పై నుంచి వెళుతూ ఉన్నది. అప్పుడు ఏమైంది, సో వెన్ ఇట్ డిరైల్డ్. రైట్, వెన్ ఇట్ డిరైల్డ్ అయితే అది పట్టాలు తప్పింది. ట్రైన్ అనేది పట్టాలు తప్పింది. ఇట్ డిరైల్డ్ సబ్జెక్ట్ V2, ఇది సింపుల్ పాస్ట్. సో పట్టాలు తప్పినప్పుడు ఏం జరిగింది, వెన్ ఇట్ డిరైల్డ్. ఎప్పుడైతే ట్రైన్ పట్టాలు తప్పిందో అప్పుడు ఎక్కడ వెళ్తుంది, ద ట్రైన్ హ్యాడ్ బీన్ పాసింగ్ ఓవర్ ఎ బ్రిడ్జ్. అంటే ఆ బ్రిడ్జ్ పై నుండి వెళుతూ ఉన్నది. ద ట్రైన్ అనేది బ్రిడ్జ్ పై నుండి వెళుతూ ఉన్నది. ఎప్పుడు, పట్టాలు తప్పినప్పుడు. అంటే ఇక్కడ రెండు సంఘటనలు, ఒకటి ట్రైన్ అనేది పట్టాలు తప్పడం అనేది ఒకటి, రెండోది బ్రిడ్జ్ పై నుండి ట్రైన్ వెళుతూ ఉండడం అనేది ఒకటి. సో ఈ సంఘటనను మనం ఏం చేస్తున్నాం, ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుపుతున్నాం. అంటే ముందే ట్రైన్ అనేది బ్రిడ్జ్ పైన వెళ్ళడం స్టార్ట్ చేసింది అండ్ ఇంకా అది వెళుతున్న క్రమంలో పట్టాలు తప్పడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ వన్, హీ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అంటే వెన్ ఐ మెట్ హిమ్ అనేది ఒక సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఐ మెట్ హిమ్ సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ పాస్ట్. సో వెన్ ఐ మెట్ హిమ్, నేను ఎప్పుడైతే అతన్ని కలిశానో అతను ఏం చేస్తున్నాడు, హీ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ ట్రైనింగ్. అతను ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నాడు. అంటే ఆల్రెడీ అతని ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే దానికంటే అతను కలవడం కంటే ముందే
ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది, నేను అతను కలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ట్రైనింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది, రైట్. సో ఈ విధంగా మనం తెలపడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము, రైట్. అంటే గతంలో ఒక చర్య అనేది మొదలై అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడుతాం, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ బికమ్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రెజెంట్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో ఇక్కడ హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్. ఇది హీ సెడ్ అనేది ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్. ఇక్కడికి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యావ్ అంటే ఏంటి ప్రెజెంట్. ఇది ఏ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఎందుకంటే V4 వచ్చింది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఎప్పుడు, ఫర్ ఎ మంత్ ఒక నెల, రైట్. ఒక నెల నుండి నేను కష్టపడుతూనే ఉన్నాను అనే సెంటెన్స్ ఇక్కడ ఎందుకు తెలుపుతుంది ఇది అంటే డైరెక్ట్ స్పీచ్లో, రైట్. దీన్ని మనం హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఎ మంత్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలిపిన సంఘటనను, రైట్, మనం రిపోర్టెడ్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, ఈ యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. చూడండి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, హీ సెడ్ అనేది హీ సెడ్ కామన్ సింపుల్ పాస్ట్, దట్, రైట్. హీ హ్యాడ్ బీన్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, V4 వర్కింగ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రైట్, హార్డ్ ఫర్ ఏ మంత్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్న సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. సో సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్, మదర్ సెడ్ యూ హ్యావ్ బీన్ వేస్టింగ్ యువర్ టైమ్. మదర్ ఏమని చెప్పింది, యూ హ్యావ్ బీన్ వేస్టింగ్ యువర్ టైమ్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ దీన్ని మనం పాస్ట్లోకి మార్చినప్పుడు మదర్ సెడ్ దట్ ఇది సింపుల్ పాస్ట్, ఒక సంఘటన అంటే ఒక సెంటెన్స్ అయిపోతుంది, దట్ ఐ హ్యాడ్ బీన్ వేస్టింగ్ మై టైమ్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారడం జరిగింది. ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో కమింగ్ టు స్ట్రక్చర్ అనేది ఇక్కడ దీన్ని కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లాగానే కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే హ్యాడ్ బీన్ అనేవి రెండు వస్తాయి ఇక్కడ వర్డ్స్. ఇక్కడ మనకి రెండు వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంట్రాగేటివ్లో కానీ ఇంట్రాగేటివ్ నెగిటివ్లో కానీ, రైట్, ఏ విధంగా వస్తుందో చూద్దాం. అసెప్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, రైట్, V1 ప్లస్ ఇంగ్ లేదా V4 అని కూడా అనొచ్చు, ఆబ్జెక్ట్. నెక్స్ట్ షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎ లెటర్, ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎ లెటర్. బట్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏమైంది, హ్యాడ్ మరియు బీన్ మధ్యలో నాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్ మధ్యలో వస్తుంది, అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ మరియు బీన్ మధ్యలో నెగిటివ్ వర్డ్ నాట్ వస్తుంది, రైట్, V1 ప్లస్ ఇంగ్ లేదా V4 అనొచ్చు. బట్ ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది, హ్యాడ్ అనేది ముందు మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ బీన్ అంటే హ్యాడ్ బీన్కి మధ్యలో ఏమొచ్చింది, ఇక్కడ మనకి సబ్జెక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు కూడా హ్యాడ్ షీ బీన్ రావాలి, హ్యాడ్ బీన్ షీ అనకూడదు, హ్యాడ్ బీన్ షీ అనకూడదు, హ్యాడ్ షీ బీన్ అని రాయాలి, రైట్. ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో హ్యాడ్ షీ తర్వాత మళ్ళీ నాట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, ఆ తర్వాత నాట్ వచ్చింది, తర్వాత బీన్ వచ్చింది, అంటే ఇక్కడ రెండు వర్డ్స్ మధ్యలో రావడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ షీ నాట్ బీన్ రైటింగ్ ఎ లెటర్, ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అంటే స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా గుర్తుంటే మనం ఈ సెంటెన్సెస్ని ఏ విధంగా కూడా తప్పు లేకుండా మనం రాయగలుగుతాం, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ past perfect continuous. So you can take the snap of these questions, and in the next video I'm going to explain these answers so you can have the cross checking of it, right. Thank you all.